తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, పంచ ప్రాణాలు అంటుంటాం, ప్రతిదీ కూడా పంచభూతాలు అని పంచ ప్రాణాలు అని చెప్పి ఈ పంచ అనే పదం వెనకాలే తిరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి పంచ ప్రాణాలు అంటే? ప్రపంచమే పంచీకరణం జరిగినటువంటిది, అది కూడా ప్రపంచము. అవునా? అవును. ఇదంతా మనము పంచ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ప్రాణాలు పంచప్రాణాలు అన్నాం కానీ ముఖ్యమైనవి పంచప్రాణాలే. దానికి ఉప ప్రాణాలు కూడా జతచాయి. మొత్తం 10 ప్రాణాలు మనిషి దేహంలో దేనికైనా మొత్తం 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాలలో మొదటి 5నేమో చాలా మందికి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనకు తెలిసిందే దానికి అన్వయించుకోము అని. రోజు నిత్య నైవేద్యం పెట్టేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ చెప్పుకుంటారా? అవును. 5 స్వాహాలు చెప్తారా? అవును. ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 చెప్పుకుంటూ స్వాహ అని చెప్తున్నాం. అంటే నైవేద్యం పెట్టేటప్పుడు నివేదన. ఈ 5 మన పంచ ప్రాణాలు. అంటే స్వామికి మేము అవన్నీ మన ప్రాణాలని సమర్పిస్తున్నాం దేవతకి. మన ఆహారం బట్టే ప్రాణం నిలుస్తుంది కదా. నైవేద్యం పెట్టేటప్పుడు ఇగో ఈ ప్రాణాధారమైనటువంటి ఈ పంచ ప్రాణాధారమైనటువంటి ఈ ఆహారాన్ని నీకు సమర్పిస్తున్నాం అని నైవేద్యం పెడుతున్నాం. నైవేద్యం వెనకాల చాలా మంది నోటికి చెప్పేసుకుంటున్నారు ఇవన్నీ. ఈ ప్రాణాలు ఏమిటి? మొత్తం 5 అని చెప్పాను కదా. ఈ 5టికి ఇవి ప్రైమరీ, వీటికి యాక్సిలరీగా ఇంకో 5 కూడా ఉన్నాయి. ఈ 10 లేకపోతే అవి కూడా చెప్పుకుందాం. ఈ 10 లేకపోతే అసలు మనిషి ఈ రకంగా మనం ఉండం. దానికి ఒక చిన్న శ్లోకం ఉంది, శ్లోకం చెప్తాను. హృది ప్రాణో గుదేపానః సమానో నాభిమండలే ఉదాన కంఠదేశే స్యాత్ వ్యాన సర్వ శరీరకః. అంటే ఏంటి? హృదయ ప్రాణ స్వాహ. ఆ ప్రాణం అనేటటువంటి పంచప్రాణాల్లో మొదటి ప్రాణం ఉందే, ఇవన్నీ వాయువులు, గాలులు. ఇవన్నీ కూడా గాలులే. ఆ గాలి పీల్చకపోతే మనం లేవని తెలుస్తుంది. ఎప్పుడు గాలి పీల్చడం ఆపేసామో అప్పుడు మన ప్రాణం అయిపోయింది అనుకుంటున్నాం కదా. హృదయంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం అనే పంచప్రాణాల్లో మొట్టమొదటి వాయువు ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణవాయువు అనేది హృదయంలో ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు ఉంటుందో అది దాని పని ఏమిటి? హృదయాన్ని కదిలేలాగా చేయటం. హృదయంలో ఎలా అయితే ఇప్పుడు వాయువు వచ్చి కదులుతూ పోతూ ఇలా కవాటాలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటే రక్తం శుద్ధి అయిపోయి అన్ని చోట్లకి వెళ్ళిపోతుందిగా, వెళ్లాల్సిన చోట్లకంతా. కనుక మొత్తం ప్రాణాన్ని ఈ శరీరం అనేటటువంటి మెషిన్ని కంట్రోల్ చేసేటటువంటిది హృదయం. ఆ హృదయంలో చెల్లించేటటువంటి వాయువు ప్రాణవాయువు. అదే మొట్టమొదటి వాయువు ప్రాణం. రెండోది హృదయ ప్రాణో గుదేపానః. గుదం అంటే మలద్వారం కింద, అక్కడి నుంచి అపాన వాయువు వెళ్తుంది. చాలా మందికి జీర్ణం కాకపోతే కింద నుంచి శబ్దంతో వాయువు వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. ఈ అపాన వాయువు ఏం చేస్తుంది? వ్యర్థమైనవన్నీ లోపల అనవసరంగా నిలవబడిపోతే మనకి ఎలా అయితే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ బయటకు తోసేస్తూ ఉంటుంది. ఓహోహోహో. అంటే కావాల్సినప్పుడు లోపలికి ఉండాలి, గుండె పనిచేసేలాగా, అక్కర్లేనప్పుడు బయటికి పంపించేయాలి. ఈ బయటికి పంపించేసేటటువంటి వాయువుని అపాన వాయువు అంటాం. ఇది అపాన ప్రాణం. ఇది రెండో ప్రాణం అపానం. తర్వాత మూడవది సమానో నాభి మండలే. ఈ నాభి ఇక్కడ కూర్చుని, నాభి అంటే బొడ్డు, సరిగ్గా మన శరీరానికి గర్భిణాభి అనుకుంటూ ఉంటాం, ఎప్పుడన్నా విన్నారా? సెంట్రల్ పాయింట్. అక్కడ సమానమైన వాయువు ఉండి ఇది అన్ని చోట్ల మొత్తం అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని కంట్రోల్ చేసేటటువంటి ఒక రెగ్యులేటర్ అనమాట. అన్ని చోట్ల అన్ని సమానంగా వెళ్తున్నాయా లేదా, వస్తున్నాయా లేదా. ఎప్పుడైతే ఎక్కడైనా ఒకటి సమానంగా వెళ్ళకపోతే, ఎవరికైనా నొప్పి అనగానే కడుపు నొప్పి ఇలా అంటుంటారు చూడండి. బొడ్డు దగ్గర నొప్పి, కడుపు నొప్పి, ఇక్కడ పోట్లు పెడుతున్నాయి అంటే ఎక్కడో ఏదో ఒక వాయువు సరిగ్గా ప్రవర్తించట్లేదు. అప్పుడు దానికి అక్కడ వైద్యం చేస్తే, అందుకనే పొట్ట నొక్కటం, ఏదో తమలపాకుకి ఆముదం రాసి చిన్నప్పుడు పిల్లలు కడుపు నొప్పి ఇలా కడుపు మీద కాపేవాళ్ళం. అలాంటివేవో చేసి మళ్ళీ ఆ సమాన వాయువుని సరిగ్గా అన్ని చోట్లకి ప్రసారం అయ్యేలాగా చేసుకోవటం. ఇది సమానం. సమానాయ స్వాహ, అది కూడా మనం మంత్రం చెప్తున్నాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ. వ్యానం, ఈ వ్యానం అనేది కంఠంలో ఉంటుందట. ఈ కంఠంలో ఉండేటటువంటి వానం కాదు, ఉదానం. ఉదాన కంఠే
ఉదానం అనే వాయువు, ఉదానం అంటే ఉడాన్ అంటాం చూడు, ఒక రకంగా మనకి పైకి తేలిగ్గా శరీరం లేచి కదిలేలా ఎక్కడక్కడ కూలబడిపోకుండా ఉండేలాంటి చేసేది. మనకి లోపల నుంచి పదం బయటకు వస్తుంది అంటే ఒక వాయువుతో ఆ పదాన్ని బయటకు తోస్తున్నాం, లేకపోతే గాలి రాదు లోపల నుంచి మాట్లాడదామంటే ఒక్కొక్కసారి. అలాగా కంఠంలో నుంచి మనకు కావలసినటువంటి విషయాలన్నీ బయటికి వెళ్ళటానికి, మింగటానికి, మింగేసేప్పుడు గుట్టకేసేటప్పుడు కూడా కొంచెం గాలి వెళ్తుంది వస్తుంది, గమనించారా? అవును. ఇలాంటివన్నీ ఈ కంఠంలో ఈ వాయువు దానిని ఉదాన వాయువు దాన్ని కాపాడుతూ ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఎక్కువైతే ప్రమాదం, తక్కువైతే ప్రమాదం, కావలసినంతగా కావలసిన చోట్లకి అంతే. అది ఈ కంఠంలో ఈ ఉదాన వాయువు, ఉదాన ప్రాణం అనండి, ఉదాన వాయువు అనండి, ఇది పనిచేస్తూ ఉంటుంది. కనుక 4వ ప్రాణం ఉదానం. ఇక చివరికి 5వది, ఇది మొత్తం సమస్త శరీరంలోనూ వ్యాపించి ఉంటుంది. అది ఏమిటి? వ్యానహ. వ్యానం అంటే మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. మీరు మెటికలు ఇరుస్తూ ఉంటారు, ఇక్కడ ఏదో గాలి ఒకటి టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, మోకాళ్ళు అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి, భుజాల సౌండ్లు వస్తూ ఉంటాయి. శరీరంలో అన్ని రకాల భాగాల్లోనూ ఉన్నటువంటి చెవుల్లోంచి వేడి గాలి వచ్చేస్తుంది, ముక్కుల్లోంచి వేడి గాలి ఇవన్నీ అంటూ ఉంటారా లేదా? అవును. కనుక ఇవన్నీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపల ఎక్కడెక్కడ వాయువులు నిలిచిపోతే అక్కడ నిలిచిపోతే నొప్పు కలుగుతుంది కనుక ఆ వాయువుల్ని మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటాం కదులుతూ. అవును. అయితే మొత్తం ఈ సమస్త శరీరాన్ని వ్యాపించి ఉండేటటువంటిది ఈ వ్యానవాయువు. ఇవి ముఖ్యమైన 5 వాయువులు. ఈ వాయువుల్లో ఏ వాయువు లేకపోయినా మనిషి చాలా జబ్బు పడ్డట్టు. అసలు హృదయంలో ఆగిపోతే ప్రాణం పోయిందంటారు, ప్రాణం పోయిందంటారు. అవును. అంటే ప్రాణవాయువు ఆగిపోయింది అక్కడ. అది అలాగా ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 కలిసి మొత్తం మన శరీరంలో ఉన్న వాయువులన్నింటినీ కంట్రోల్ చేస్తూ పంచ ప్రాణాలు మనకి. చాలామంది వాడినాక 6వ ప్రాణం, పంచప్రాణాలు వాడే ఇలాంటి పదాలు కూడా మనం చాలా వింటూ ఉంటాం. 6వ ప్రాణం అనేది కాదు కానీ 10 ప్రాణాలు ఉన్నాయి. ఇంకో 5 ఏమిటి? ఈ 5 వీటికి ఉప ప్రాణాలు, అంటే వీటికి హెల్పర్స్గా పనిచేసేటటువంటి, కానీ అవి కూడా చాలా ముఖ్యం, అవి ఎంతో ముఖ్యం. ఈ 5 ఏమిటి? ఈ నెక్స్ట్ వచ్చేటటువంటివి వాగ్ద్వారే నాగాఖ్యాత, కూర్మ ఉన్మీలనే స్మృత, క్రకరాఖ్యా క్షుతంన్యయం, దేవదత్తాత్ విజృంభణం, నజహాతి మృతం వ్యాపి సర్వవ్యాపి ధనుంజయ. మొట్టమొదట నాగ, కూర్మ, క్రకుర, దేవదత్త, ధనుంజయాలివి. ఈ నాగ అనే వాయువు వాగ్ద్వారే, నోటి దగ్గర పనిచేస్తూ ఉంటుందిట. ఈ మాత్రంగా ఉంటే చాలు, మనం తినటానికి కానీ మాట్లాడటానికి కానీ ఏదన్నా ఒక విషయం చెప్పటానికి కానీ అన్నిటికీ ఈ నాగం అనేటటువంటి వాయువు నోటి లోపల వాగ్ద్వారంలో ఉండి మనకు అది హెల్ప్ చేస్తుంది. లేకపోతే మాట పడిపోయింది అంటాం, ఎప్పుడన్నా విన్నా, ప్రాణాలు ఉంటాయి వాడికి, ఇంకా ఉంటాయి, మాట ఒక్కటే పడిపోతుంది. అవును, అలాంటివి. అలాగే 2వది కూర్మం అనేది, కూర్మం అంటే తాబేలు కదా, తాబేలు ఏం చేస్తుంది? ఏమన్నా చుట్టుపక్కల అటు ఇటు వస్తుంటే వెంటనే లోపల ముడుచుకుంటుంది, అసలు అలాగే ఉంటుంది. కంటి రెప్పలని కాపాడేటటువంటిది కురుకురం, కూర్మం. ఇప్పుడు ఏదన్నా కనగానే ఒక్కరు కళ్ళు మూస్తామా? మన కంటి ముందర వెంటనే కళ్ళు మూసుకుంటాం. కంటిరెప్పల్లా కాపాడారని ఇవన్నీ మాటలు మనం వింటూ ఉంటాం. అలాగ తాబేలు వలె అక్కర్లేనప్పుడు ఈ కంటి నుంచి ఏవి కంటి మీదకి రాకుండా కంటి లోపలికి వెళ్ళేవి, మనం కంటితో మాట్లాడేది, కంటితో కూడా మనం సంభాషిస్తూ ఉంటాం, ఎన్నో కమ్యూనికేషన్స్ పంపిస్తూ ఉంటాం, అవి అన్నీ ఈ కూర్మం ద్వారా జరుగుతాయి. కూర్మం ప్రాణం ఇంకోటి, నాగం ప్రాణమేమో గొంతులో మాట. వాళ్ళ కళ్ళు కూడా కదలటం లేదండి, నిశ్చలంగా అయిపోయినాయి అనే మాటలు విన్నారా ఎవరికైనా? కోమాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా అసలు ప్రాణాలు ఏవో ఉన్నాయి, కోమాలో కానీ కాదు, ఇంట్లో కూడా అలా నిశ్చలంగా అలా ఉంటారు, కళ్ళు కూడా తిప్పట్లేదండి, ఏం చేసినా కదలటం లేదండి అంటాం. ఇలాంటివి ఇవి కూర్మం. అంటే ఒక్కొక్క ప్రాణం బలహీనపడుతున్న కొద్దీ ఆ అంగం బలహీనపడుతూ ఉంటుంది. అంటే ఇంక ఇవన్నీ ఆఖరి స్టేజ్లో మళ్ళీ వెనక్కి రావచ్చుగా. అదేలేండి, మధ్యలో జబ్బు పడ్డప్పుడు మళ్ళీ వెనక్కి కూడా రావచ్చుగా. కనుక ఈ ఇంకోటి 3వది ఈ కృక్కరం అనేది, ఇది అది ఎలా ఉంటుందంటే కుర్మ ఉన్మీలనం అంటే కళ్ళు ఇలా ఆపి తెరవటం, కళ్ళు మూసి తెరవటం ఉన్మీలనం అంటే అది. అలాగే కృకరాఖ్య క్షుతం న్యాయం. క్షుతం అంటే తుమ్ముతాము చూడండి, తుమ్ముతాము, లేకపోతే ఏదో ఆవులిస్తాము, అవన్నీ వాయువులేగా. ముక్కు దగ్గరికి ఏదైనా ఒకటి రాగానే వెంటనే మనకి ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, తుమ్మేస్తాం. అవును, అంటే అక్కడ లోపలికి అనవసరమైన వెళ్ళనీయకుండా లోపల అనవసరమైన బయటకు పెట్టేస్తూ చేసేటటువంటి వాయువు ఇది కృకరం. నాగం, కూర్మం, కృకరం. తర్వాత దేవదత్త అనేటటువంటిది ఇదే ఎట్లా విజృంభణం. విజృంభణం అంటే ఆవలింతలు. మనకు ఉన్నటువంటి బాగా అలసిపోయినా, బాగా నిద్ర వచ్చినా,
లేకపోతే ఎక్కువ శ్రమ పడినా మనకి ఎలా ఆవలింతలు వస్తాయి. అవును. అది కూడా అన్వాంటెడ్ ఎయిర్ ఇన్ ద బాడీ. ఓ. వాటిల్నది విజృంభణగా ఆవలింతలు ఆపుకోలేదు. ఏదో ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, తుమ్ముల్ని వీటన్నిటిని ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏవి కూడా మనకు ఆగవు. ఆగవు. అవి బాటిల్ ద్వారా అవి కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. Hmm. బయటికి వెళ్ళిపోవటానికి కానీ లోపలికి గాలి తీసుకోవడానికి పీల్చుకోవటానికి కానీ విజృంభణం ద్వారా దేవదత్తం అనే వాయువు కంట్రోల్ చేస్తుంది. ఇక చిట్ట చివరిది ఇదిట చచ్చినా పోదుట. అంటే మనిషి ప్రాణం పోయి చచ్చిపోయింది అని డిక్లేర్ చేసిన శరీరానికి కూడా ఈ ధనంజయము అనే ప్రాణం ఉంటుంది. ఇదేంటమ్మా? ఇదేమిటి ఈ ధనంజయం? మనిషి చనిపోయారు అనుకుందాం, ఆ. అక్కడ పెట్టాం. కాసేపు అయ్యాక మనిషి శరీరం ఉబ్బినట్టు గాలి వచ్చిందా లోపల రియాక్షన్స్ తెలుస్తుంటది కదా. చాలా ఏదో ఒక కుక్క నిన్న చనిపోయింది, అవును. ఇవాళ ఎవరు తీయలేదు, Smell వాసన రావడము, అదలా ఉంచి దాని బాడీ వాడటము. బ్లోట్ అవటం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఆ బ్లోట్ అయ్యే వాయువు ధనంజయం. Hmm. అది పోదు. అది ఎప్పుడు పోతుంది? మనం ఎప్పుడైతే కర్మకాండలు చేసేస్తామో, అంటే దానిని పంచభూతాల్లోకి వదిలేస్తామో, భూమిలో పాతి పెట్టడమో, నీటిలో వదిలేయటమో, నిప్పులో కాల్చేయటమో, లేకపోతే గాలికి ఆకాశానికి పైన వదిలేయటమో చేస్తాం కదా ఏదో ఒకటి. Hmm. అలాంటప్పుడు వాటిలతో పాటు పోతుంది అది. అప్పటిదాకా పోదు. Hmm. ఈ ధనంజయం అనే ప్రాణం ఒక్కటి మిగిలిన్నా కూడా ఏమో మిగిలిన ప్రాణాలన్నిటినీ అది ఒక్కొక్కటిగా మళ్ళీ ఆకర్షించుకుని మళ్ళీ వెనక్కి రావచ్చేమో. ఉప ప్రాణాల్లో ఏ ఒక్క ఉప ప్రాణం ఉన్నా కూడా మళ్ళీ పోయిన ప్రాణాలన్నీ తిరిగి వస్తాయి నెమ్మదిగా. అలా వచ్చిన వచ్చిన వాళ్ళే కదా ఈ కేసులన్నీ వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళందరూ. కోమాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, ప్రాణాంతకంగా అయిపోయి దాదాపుగా అయిపోయిందమ్మా, రేపటికి అయిపోయింది, మేము వాళ్ళందరినీ పిలుచుకోండి అని చెప్పాక మన్నాళ్ళు లేచి వచ్చిన వాళ్ళు లేరు హాస్పిటళ్లలో కూడా. కనుక ఈ ధనంజయం అనే ప్రాణం అంత ముఖ్యమైనది. ఇది ఈ ధనంజయం అనే ప్రాణానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, భగవద్ రామానుజుడు తెలుసు కదా, విశిష్టాద్వైత ఫౌండర్. ఆయన మతానికి ఆయన ప్రవచన, అంటే ఆయన మత ప్రవక్త. ఆయన ఆయన పోతే శ్రీరంగ ఆలయంలో శ్రీరంగాన్ని సేవించుకుంటూ ఆయన మరణించారు. మరణించాక ఆయన్ని గుడి ఎదుర్కొంటా ఒక ప్రాంగణంలో ఆయన్ని అక్కడ పాతిపెట్టారు. పాతిపెట్టాక ఏమైంది, అందరూ అంత గొప్ప భక్తుడు ఇక్కడ అని చెప్పి ఆయన కూడా దర్శించుకోవడం మొదలెట్టారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళందరికీ కొంచెం కడుపులో మంట మొదలైంది. ఇది కూడా యాసిడ్ అనవసరమైందే, ఆ వాయువు కూడా బయటికి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గుడి ఎదుర్కొంటే శవం వద్దని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో వేరే దూరంగా పాతిపెట్టారు, పక్క ఊళ్ళో. పాతిపెట్టాక రంగనాథుడికి కోపం వచ్చింది, శ్రీరంగుడికి కోపం వచ్చి, అప్పుడు ఆ రోజుల్లో దేవతలు కనిపించేవారు, మాట్లాడేవారు అని బోళ్ళు చెప్పుకున్నాం కదా మనం. ఇదంతా 1000 ఏళ్ల కిందటి సంగతే. మొన్నగా ఆయనకు 2 ఏళ్ల క్రితం కాబోలు మనం సహస్రాబ్ది చేసాం. అవును. కనిపించి, నా ప్రధాన భక్తుడిని, నాకు సోదరుడు, అలాంటి వాడిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారా? లేదు, తీసుకొచ్చి గుడిలో పెట్టండి అన్నాడు ఆయన. గుడి అప్పుడు ఈ శరీరాన్ని మొదట ఇక్కడ ఎదుర్కొంటా 2-3 నెలలకి తవ్వి తీసినప్పుడే వాళ్ళు చూశారు, పాడవల శరీరం. ఆశ్చర్యం వేసింది. మామూలుగా కొంత పాడైపోతుంది కదా. సరే చూసారు, ఏదో పాతి పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తవ్వి తీసుకొచ్చారు, ఏమీ కాల. ఏం చేయాలో తెలియలే. ఈయనకి ఏదో ప్రత్యేకత ఉంది, ఆయనలో ధనంజయం ఉండిపోయింది. ఆయన అలాగే మఠం వేసుకుని కూర్చోబెడతారు సన్యాసుల్ని, పీఠాధిపతుల్ని, వాళ్ళని ఇలా మఠంలాగా వేసి ఇలాగే కూర్చోబెట్టి వాళ్ళని ఖననం చేస్తారు. ఖననం అంటే పాతి పెట్టడం చేస్తారు. అలాగే అదే పొజిషన్లో ఆయన తీసుకొచ్చి గుళ్ళో పెట్టారు. 5వ ప్రాకారంలో శ్రీరంగం ఆలయంలో ఈనాటికి వెళితే మీరు రామానుజుడి శరీరం చూడొచ్చు. అక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని. కూర్చోబెట్టాక చూస్తే అలాగే ఉన్నాడు, అసలు పోయినట్టు లేవు. కళ్ళు కూడా అలాగే ఉన్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, జుత్తు పెరుగుతోంది, ప్రాణం లేదు. అంటే హృతి ప్రాణం అది లేదు. కనుక ఈయన ఏదో మహాత్ముడు అని గుర్తించి, మహాత్మా అంటే అలాంటి వాళ్ళు, ఎవరంటే వాళ్ళు కాదు. మనం టైటిల్ ఇచ్చేసినంత మాత్రాన అందరూ మహాత్ములు అయిపోరు. అలాంటి మహాత్ముడిని ఆయన అక్కడ కూర్చోపెట్టి ఆయనకి ఈనాటికి ఆయన శరీరానికి పూజ. ఆయన ముందర ఒక రాతి విగ్రహం పెట్టారు. సరే, ఇంకో పంచలోహ విగ్రహం కూడా ఊరేగింపులు జరపడానికి వీలుగా ఇంకో పంచలోహ విగ్రహం ఉంటుంది. అసలు ఆ శరీరానికి సంవత్సరానికి 2 సార్లు కేసరి అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు, చందనం, ఈ రెండింటినీ కలిపిన లేపనం శరీరానికి పూస్తారు. అంతే, ఇంకేం చేయరు. ఆ శరీరానికి కేసరి చందనం కలిపిన మిశ్రమం పూసి ఆ శరీరం అలా 1000 ఏళ్ల నుంచి ఉంది, పాడైపోకుండా. మమ్మీస్ ఉన్నారు కదా అంటారేమో, కానీ మమ్మీస్ వేరే ఎంబామింగ్ ప్రక్రియ చేస్తారు వాళ్ళకి. ఇక్కడ ఏం ఎంబామింగ్ చేయలే ఎవరు. అదే పై పూతే పూసింది. అవును, ఎంబామింగ్ వేరేగా చేయలేదు. ఎంబామింగ్ అంటే వేరే ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది దానికి. అది చేయలా. అది చేయకుండా మామూలుగా శరీరాన్ని కూర్చోబెడితే అలా ఉందంటే
మరి ఆయన ఎంత గొప్ప ఆత్మ, అవును. మహాత్మ అనే మాట అందుకని అన్నా నేను. ఉమ్. అంత గొప్ప ఆత్మ, అంత గొప్ప భక్తుడు. కళ్ళు తెరిచి శ్రీరంగనాథుడిని చూస్తున్నట్టుగా ఉంటుంది. శ్రీరంగంలో ఆయన ఆలయం, ఉపాలయం ఉంది. ఉమ్. ధన్వంతరి ఆలయం దగ్గరే ఉంటుంది అది కూడా. ఆహాహా. ఆ ధన్వంతరి ఆలయం పక్కన ఎవరైనా అడిగితే చెప్తారు. కొంచెం తమిళనాడులో నాలాంటి దానికి భాష రాని వాళ్ళకి కొంచెం కష్టం. భాష వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకుంటే తేలిక. అదృష్టం బాగుంటే ఇంగ్లీషు హిందీ వచ్చిన వాళ్ళు మనకి తారసపడతారు, తెలుగు వచ్చిన వాళ్ళు అదే జరుగుతూ ఉంటుంది. ఉమ్. కనుక ఈ ప్రాణానికి కూడా ఎంత ఇంపార్టెన్స్ చూడండి. అవును. మనకు కంటెదురకుండా ఉదాహరణ ఇది. ఉదాహరణ. ఇంకా మళ్ళీ ఎవరిది ఈ ఇంతవరకు రకంగా లేదు. ఇంతవరకు నా దృష్టికి ఎవ్వరూ రాలేదు. అంటే పురాణాల్లో కూడా ఉన్నాయి. ఎక్కడ? వాళ్ళు సజీవ సమాధి అంటారు కదా, అవును. బ్రహ్మం గారిది సజీవ అవును. సమాధి, ఇలా చాలా చాలా మందివి సజీవ సమాధులు ఉన్నాయి కదా. ఉమ్. వాటి లోపల ఉన్నారేమో, మనం మళ్ళీ తవ్వి అంటే తీసి ఇప్పుడు చూడలేదు కదా. సజీవ సమాధి అంటే వాళ్ళంతా వాళ్ళ వాళ్ళు ప్రాణం సమాధి ఉండంగానే అవ్వడం, వాళ్ళే ప్రాణంతో. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ అన్ని ప్రాణాలు ఉన్నాయి వాళ్ళు. ఉండంగానే వెళ్ళిపోయారు, వాళ్ళంతటి వాళ్ళే నడుచుకుని వెళ్ళిపోయారు. ఉమ్. కానీ వాళ్ళని తిరిగి తవ్వి తీసి ఎలా ఉన్నారని చూడలేదు కదా మనం. చూడలేదు. ఉన్నారంటారా సమాధిలోనే? బ్రహ్మం గారిది అయితే మర్నాడు వచ్చి ఆయన తవ్వి తీశాడు. ఆ. వాళ్ళ భక్తుడు ఉన్నాడు కదా, ఉమ్. అతని పేరు ఏదో ఉంటుంది, అతను తీశాడు. మళ్ళీ ఒకసారి తీసి చూశాడు. ఉమ్. చూస్తే లేచి, ఎందుకు తీసావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చెయ్యొద్దు అని చెప్పారట ఆయన. మళ్ళీ వెంటనే మూసేశారు. ఇది బ్రహ్మంగారి చరిత్రలో మనకు కనపడుతుంది. ఓకే. ఓకే. అంటే దేహం మీద కూడా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాల మీద, పంచప్రాణాలు, దశ ప్రాణాలు, నా పంచప్రాణాలు వాళ్ళే, నా దశ ప్రాణాలు వాళ్ళే అంటామే, ఆ ప్రాణాల మీద కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్. ఈ ప్రాణాలు అనేవి ఎంత ముఖ్యమో మన శరీరంలో, ఎంత మనం తెలియకుండానే ఆవలించేస్తాం, తెలియకుండానే కన్ను మూసేస్తాం. ఎటువంటి అనవసరమైనవి చేరితే అంటే అవన్నీ చెవుల్లోంచి తీసేయటం, ముక్కుల్లోంచి తీసేయటం, అవన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రాణాలే మన బాడీని నిర్వహిస్తున్నాయి. అవును. అది ప్రాణాలంటే. అంతా ఒక డిజైన్ చేయబడిన మొత్తం సిస్టమ్ ఇదంతా, బాడీ. మామూలుగా మన ఎన్ని ఏళ్ళు చాలు ఇంత పని చేయాలంటే. అవును. ఇప్పుడే పేజీలు అంటున్నారు పేజీలు ఒక రకంగా. ప్రోగ్రాములు రాసుకోవాలి, పుస్తకాలు ప్రోగ్రాములు రాస్తే కానీ ఈ మెషిన్ నడవదు. అంతేగా. అవునా? అవును. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి వీటన్నిటి పట్ల, అంటే ఆ అంగాలు ఇవ్వటమే కాకుండా అంగాల సంరక్షణ కూడా చూస్తున్నటువంటి ఆ భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయి. అవునమ్మా. నమస్కారం. అంతే అమ్మా, నిజంగానే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు.